హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను తెచ్చున్నాను డ్రై పొటాటో ఫ్రై రెసిపీ. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు చిన్న చిన్న పొటాటోలు తీసుకోవాలి. చిన్న చిన్న ఉంటాయి కదా, స్మాల్ పొటాటోస్. అవి చక్కగా వాష్ చేసి కుక్కర్లో వేసి చక్కగా నీళ్ళు పైకి వచ్చినట్టుగా నీళ్ళు వేసి ఉప్పు వేసి దీనికి చక్కగా 3 సీటీలు కొట్టించేయాలి. ఎక్కువ కొట్టించకండి, లేకపోతే చాలా ఎక్కువ పిండి అయిపోతాయి. ముక్కల్లా కావాలి మనకి. ఇలాగ చక్కగా దీనికి చల్లగా అయిపోయిన తర్వాత పీల్స్ తీసిన తర్వాత ఒక కడాయిలోన ఒక 4 చెంచాలు ఆయిల్ వేడి చేసుకొని దీనిలోకి వేస్తున్నాను నేను. 1 చెంచాడు సరసావులు, 1 చెంచాడు జీలకర్ర, కొంచెం పోపు దినుసులు ఎక్కువ వేయాలా, రుచిగా వస్తాయి. చక్కగా చిటపట్లు ఆడిపోవాలండి. దాని తర్వాత ఒక 2 మీడియం సైజ్ కట్ చేసిన ఆనియన్స్, ఒక 6-7 మిరపకాయలు మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. దాని తర్వాత కొంచెము కడా మసాలాలు, ఒక 4 మిరియాలు, రెండు ఒక దాల్చిన చెక్క, లాంగు, తేజ్పత్తా ఇలాంటివన్నీ వేసేసుకోండి. మీకు ఏదైనా 2-3 వేసుకోండి. దీనిలో ఫ్లేవర్ చక్కగా వస్తుంది. వేసుకొని దీన్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంతలాగా చక్కగా దీన్ని ఇలాగా వేసుకోవాలి. ఇలాగా మనము పూరితోటి డ్రై కూర, టమాటో లేకుంటే ఎక్కడ బయటికి తీసుకెళ్తున్నాము ట్రైన్స్కి ఎలాంటి దానికి బాగా పనికొస్తుంది. దాని తర్వాత దీనిలోన టమాటోలు ఒక రెడ్వి, ఒక మీడియం సైజ్వి కట్ చేసి వేసుకొని ఒక పెద్ద చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇది కూడా చక్కగా వేగనివ్వాలి. ఇలా చక్కగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి, అంటే పింకిష్ కలర్ లాగా వస్తుంది. దీనిలోనూ ఒక 1 చెంచాడు పసుపు. దాని తర్వాత దీనిలోకి తగినంత ఉప్పు బంగాళదుంపలు మనం ఆలులు ఉడకబెడేటప్పటికి వేసుకున్నాము. దాని తర్వాత ఇలాగ చక్కగా వేయించుకొని ముందు ఉప్పు వేసేసుకొని ఇలా వేయించేసుకుంటే ఈ టమాటీలు చక్కగా మగ్గిపోతాయి. ఈ డ్రై సూకా సబ్జీ మనము ట్రైన్లు తీసుకెళ్ళినా బస్సుల్లో తీసుకెళ్ళినా చాలా బాగుంటుంది. పూరితోటి, రొట్టితోటి, రైస్ తోటి చాలా బాగుంటుంది. సూకా దమ్మాలు ఇది చాలా బాగుంటుంది. ఇది ఇలాగ వేపేసుకున్నాక ఇలాగ పైన ఆయిల్ పైన తేలినట్టుగా అయితే అర్థం చేసుకోండి. చక్కగా టమాటాలు దీనికి చెదిరిపోయినాయి, మళ్ళీ మగ్గిపోయినాయి పూర్తిగా. ఇలాగ చక్కగా వేయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి కలిపేసి దీనికి టమాటాలు కొంచెంసేపు ఇలాగ ఉంచిస్తే చక్కగా వేగిపోతుంది. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదే. ఎలా రెడీ అయింది మీతోటి సుఖా దమ్ ఆలు రెసిపీ, సుఖా ఆలు ఫ్రై రెసిపీ. దాని తర్వాత దీనిలో వేస్తాను 1 చెంచాడు గరం మసాలా మనం ఇంట్లో చేసుకుంది, అది 1 చెంచాడు ధనియాల పొడి వేసుకొని దాని తర్వాత లాస్ట్కి మనం కారం వేసుకోవాలి. కారం వేసుకుంటే ఏంటి చేస్తుందో చక్కగా కలరింగ్ వస్తుంది. మళ్ళీ తాలింపు బిల్కుల్ మాడదు. వేపిన కూరకి మనం లాస్ట్ వేసుకుంటాం. అలాగా కారం మీ ఇష్టం అండి. ఇది నేను కొంచెం కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేస్తున్నాను, అందుగురించి రెడ్ కలర్ వచ్చింది. ఇప్పటికి నేను వేస్తుంటాను కలర్ బాగా కనిపిస్తుందని. మీరు ఏ కారం ఉంటే ఆ కారం వేసుకోండి. చిన్న పిల్లలు తిన్నట్టుగైతే కారం తక్కువ వేసుకోండి. వీళ్ళకి వేసుకొని దీనిలోకి మన కింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఏంటి, స్మాల్ ఆలు. ఈ ఆలుల్ని వేసేసుకోవాలి. స్మాల్ పొటాటోస్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని ఇలాగ సట్టామంటాము మేము, అదే అట్లగర్ర అంటాం. ఇగో అట్లగర్ర, ఆ అట్లగర్రతో చక్కగా వేపుకోవాలి. నార్మల్ గంటి పెట్టకూడదు, ఎందుకంటే ఆలుల మధ్యకి వెళ్ళి ఆలులు ముక్కలు అయిపోతాయి. అందుచి ఇలాంటివి సట్టాము ఇంతోటి చక్కగా అల్లటి పల్లటి పైకి కిందకి మెల్లగా చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ లోయే పెట్టండి. ఈ లో ఫ్లేమ్లోనే ఇప్పుడు చక్కగా వేగుతుంది. ఇప్పుడు హిందీ వాళ్ళు ఏంటి, ఎక్కడికైనా బయటికి వెళ్తారంటే వాళ్ళ పూరీలు, రొట్లు అవన్నీ చాలా బాగా తింటారు. అయితే వాళ్ళప్పుడు ఎలా చేస్తారు, టమాటీ అవాయిడ్ చేసి దీనిలోన అమ్చూర్ పౌడర్ వేస్తారు. అమ్చూర్ పౌడర్ వేస్తే పులుపు దనం ఇంకొస్తుంది, రుచి ఇంకా చటపట టేస్ట్. లేకపోతే చాట్ మసాలా వేసి దీన్ని ఎలాగే ఫ్రై చేసుకొని తీసుకెళ్తే ఒకరోజు ఉంటుంది అనుకొని అంటారు. आलू सूखे आलू की सब्जी लेके गए అని. అయితే పూరీతోటి, రైస్ తోటి, రోటీ
దేంతో ఇంక తినొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఇంట్లో స్మాల్ ఆలూస్లు వస్తే మా హస్బెండ్ దమ్ ఆలు చేయి, దమ్ ఆలు చేయి, కూరలు వండిస్తున్నానని దమ్ ఆలు చేయి, దమ్ ఆలు చేయి అంటే మరి ఇంకేంటి ఇలా ఫ్రై చేసి నా వ్యూవర్స్కి చూపిస్తాను, మీరు తినండి అన్ని. ఏంటి దీనిలోనూ కొంచెం మసాలా పెట్టేసి ఉంటే అది దమ్మాలు ఇంకా బాగుంటుంది. కానీ చాలా ఎక్కువ కూర అయిపోతుంది క్వాంటిటీ. ఆల్రెడీ 2 కూరలు వండిస్తున్నాను, అయితేప్పుడు నేను ఇలా ఫ్రై చేస్తాను. అంతేనండి. అల్లటి పల్లటి చేసి ఒక 5-6 నిమిషాలు వేగిన తర్వాత అంతేనే సర్వ్ చేసుకోవడమే. టేస్టీ టేస్టీ సుకా దమ్ ఆలూకి రెసిపీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. నచ్చిందా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.